హాయిగా తిను. ఏంటి నీ సమస్య? పెట్టింది తిను. శుభ్రంగా తిని రెస్ట్ తీసుకో. శంకర్, రే శంకర్, రే శంకర్, పడుకున్న చాలు, పాలిచ్చి రావాలి, రారా. అయ్యో, వీడెప్పుడు ఇంతే. రే శంకరు, పాలు కింద పోయాయి. ఎండ పడిపోయింది, ఇక లేచి రారా. రే లేచి రారా. నిన్ను పెంచడానికి బదులు ఇంకో ఆవును పెంచొచ్చు. ఏమిట్రా నీకు మొద్దు నిద్ర? ఇదిగో ఇచ్చిరా. రే కనీసం మొహైనా కడుక్కొని వెళ్ళరా. రాయి దెబ్బ తగిలిందరా? చెప్పులేసుకోకుండా ఎందుకు వచ్చావు? వేసుకోకుండా రావడమే మంచిది. ఏదో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారంటే ఇలా తెప్పిస్తున్నారా? మనం ఇంట్లోనే ఉంటే బాగుండేది కదా. ఊరికే ఉంటే భోజనం పెడతారా? ఇంట్లో ఉంటే తోటకొచ్చి పని చేయమని నాన్న తిడుతూనే ఉంటాడు. పనికి వెళ్తే తప్పే ఉంది. ఏం చేయను, పనొస్తే నాకు ఆరోగ్యం పాడైపోతుంది. మా నాన్న లాటరీ టికెట్ కొన్నాడు. అది గనక మాకు తగిలిందనుకో నేను ఈ పని వదిలేస్తాను. చదువుని
డబ్బున్నప్పుడు చదువుకోవడం దేనికిరా? ఇప్పుడు మన బేబీ సారు వాళ్ళ అబ్బాయిని ఎందుకు చదివిస్తున్నాడు? వాళ్ళ డబ్బున్న వాళ్లే కదా. అది టౌన్ లో ఉన్న స్కూల్ రా. వాళ్ళ స్కూల్లో భోజనాలు చేసే స్థలమే మన స్కూల్ కంటే పెద్దగా ఉంటుంది. చదువు అంటే అక్కడ చదివేదేరా. మనం ఈ భోజనం తినడానికి అంత దూరం వెళ్ళాలా? నువ్వు చెప్పేది నిజమే. టౌన్ లో ఉండే వాళ్ళంతా బాగా ధనవంతులురా. డబ్బు సంపాదించాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. మనకి డబ్బులు కావాలంటే ఇక్కడ దొంగతనం చేయాల్సిందేరా. దొంగతనం చేయాలన్నా టౌన్ కే వెళ్ళాలిరా. ఎందుకని? ఇక్కడ దొంగతనం చేసేంత ఇళ్ళు ఏమున్నాయిరా? అటువైపు వెళ్తే నీళ్లు, ఇటువైపు వెళ్తే పాడిల్లు. దొంగతనం చేయడానికి ఏముంటాయిరా? బతికితే బేబీ సార్ కొడుకులా బతకాలిరా. టౌన్ లో ఎలా ఉంటాడో తెలుసా? శంకర్ రారా. ఈ నెల లెక్క తీర్చమని మీ అమ్మ దగ్గర చెప్పు. శంకర్ శంకర్, నీ స్కూల్ విషయం ఏమైంది? ఏంటి చేతిలో పుస్తకం ఉంది? నువ్వెందుకని ఎంత చదువుకొని ఉద్యోగానికి వెళ్ళకుండా ఉన్నావు? బాగా చదువుకున్నందువల్లే ఉద్యోగానికి వెళ్ళడం లేదు. చిన్న వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటే నేను బాగుపడి ఉండేవాడిని. అదంతా వదిలి పద, ఇంటికి వెళ్ళొద్దాం. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నీ కావాలంటే తీసుకోరా. పడుకో, నిద్రపోరా. అమ్మా, అక్కయ్య నాన్న మనతో పాటు లేరు. మనం మాత్రం ఎందుకు ఇక్కడ ఒంటరిగా కష్టపడాలి? చేతి నిండా డబ్బులుండి అక్క నాన్న కూడా మనతో పాటు ఉంటే ఎంత బాగుండేది.
శంకర్, రే శంకర్, 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 ఎక్కడికి వెళ్ళాడబ్బా? రే శంకర్, వీడు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాను, నువ్వు నన్ను వెతకొద్దు. కిరణ్, you are late for 5 minutes. సారీ డాడ్. నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాను. అక్షయ్ బేబీ నా ఫ్రెండ్, నువ్వు తన్ని ఏమీ ఇబ్బంది పెట్టకూడదు. అరే, నేను తనతో ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. ఈ స్కూల్లో అందరు ఆడపిల్లలు నీ వాళ్ళని చెప్పుకోవడానికి నువ్వేమైనా మన్మధుడా, కృష్ణుడు వారా? సరే, ఏమైందో చెప్పు. బోస్, మన క్లాస్లో అక్షయ బేబీ ఉంది కదా,
తను లంచ్ బ్రేక్ లో నన్ను చూసి 2 సార్లు నవ్వింది. నేను తను చూసి ఒకే ఒకసారి నవ్వాను. అదే సమస్య. నీకు ఆ అమ్మాయి నచ్చిందా? అవును. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా? తెలీదు. నువ్వు తనకి నచ్చావని చెప్పిందా ఏంటి? లేదు, నన్ను చూసి కూడా తను నవ్వింది తెలుసా? సర్లే పోరా. ఇలా చూడండిరా దద్దమ్మల్లారా, ప్రేమించడానికి అదృష్టం అక్కర్లేదురా, ప్రేమించబడటానికి అదృష్టం కావాలి. మీలో ఎవరంటే తనకిష్టమో ఇక్కడికొచ్చి చెప్పాలి. ఆ తర్వాత ఆ సమస్యని ఇక్కడే తీర్చాలి. మీకు తెలుసు కదా, దిల్ వాలే దుల్హనియా లే జాయింగే. షేక్ అండ్ ఇవ్వడ్రా. పరీక్షల్లో మాత్రం అన్ని జీరోలు, కానీ వీడి దృష్టిలో పెద్ద డాన్లో ఫీల్ అవుతూ ఉంటాడు. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్? సార్, కమ్ విత్ మీ. Kiran, you are continuously absent in the physical training classes. I will inform to the principal. sir, I will join from tomorrow onwards. Okay. ఒంటరిగా ఒక చెట్టు కింద దుఃఖంతో స్నేహితులు ఎవ్వరూ లేకుండా ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉన్నావు. నీ దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవ్వరు లేరు. బాలా సార్, రా, కొంచెం దూరం నడుద్దాం. ఏంటయ్యా, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? సార్, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా, లవ్ మ్యారేజ్ మంచిదా? అలా అడిగితే అరేంజ్డ్ మ్యారేజ్ చాలా మంచిదంటాను. అలా జరిగితే మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరు ఆశీర్వాదంతో కోవిల్లో పెళ్లి జరుగుతుంది. లవ్ మ్యారేజ్ అయితే అలా జరగడానికి వీల్లేదు. మా అమ్మా నాన్నది అరేంజ్డ్ మ్యారేజే. దట్ వాజ్ ఇన్ ఏ ఫేమస్ చర్చ్. అమ్మా నాన్న సమస్యలు అంత త్వరగా తెలియవు. దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడకు. నువ్వు నీ చదువు మీద శ్రద్ధ చూపించు. అన్ని వస్తువులు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లోనే నువ్వు చదువుతున్నావు. మేం చదువుకునే రోజుల్లో పలక, బలపం ఇవన్నీ మా సంచిలో ఉంటూ ఉండేవి. అవే రోజు మేము స్కూల్కి పట్టుకెళ్తూ ఉండేవాళ్ళం. స్లేటా? అవును, కాకరకాయ ఆకు. ఈ కాలం పిల్లలకి దీని గురించి ఏం చెప్పినా అసలు అర్థమే కాదు. తీసివేతలు, కలపడాలు, లెక్కలు అన్ని క్యాల్కులేటర్లో చూసే ఈ రోజుల్లో కాకరకాయ గురించి చెప్తే మీకేం అర్థమవుతుంది? అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? పల్లెటూళ్ళలో ఒక పందిరి వేస్తారు. ఆ పందిరిలోనే ఇవన్నీ పుడతాయి. నీటి ఉత్పత్తి ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడే ఇవి అందంగా పుడతాయి. ఆ కాలంలో ఉండే మనుషులకు కూడా కాకరకాయలాగా మనసు పచ్చగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. అందరికన్నా నేనే గొప్పవాడిననే బుద్ధుంది చూసావు, అది ఆ కాలంలో ఉండేది కాదు. అంత చక్కనైన మనసు ఈ రోజుల్లో ఎవరికీ లేదు బాబు.
but you tried so not to show. Something in my soul just cried. I see the want in your blue eyes. జానక ఏమైందమ్మా? ఓ ఇంతేనా? ఇది మన ఊర్లో ఎప్పుడు జరిగేదికా? వెళ్ళినవాడు తిరిగి వస్తాడులే. నాకున్నది వాడొక్కడు మాత్రమే. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టండి. అరే నువ్వేమి బాధపడద్దమ్మా. ముందు నువ్వు ఇంటికెళ్ళు. నేను వాడిని వెతికించి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళమ్మా. అలాగే. ఎక్కడో ఏదో వదపని చేసి ఉంటాడు, అందుకే పారిపోయాడు. నా బిడ్డని కాపాడు తండ్రి. నేను నమ్ముకున్నాను.
నవ్ యూ మే ఆస్క్ ఫర్ 3 విషెస్. ఒక చర్చిలో మనం అడుగు పెట్టగానే 3 విషెస్ అడగొచ్చు. చదువు, పదవి, కీర్తి. ఈ 3 నీ మనసులో ఉంచుకోవాలి. ప్రభు, ప్రేమ, సహనం, సంతోషం ఈ 3 మా కుటుంబంలో ఎప్పుడూ ఉండాలి. అందుకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు, నాకు తోడుగా ఉండు. నువ్వు వస్తానంటే నే వద్దంటానా? ఏమిటలా మొహం మార్చుకుని వెళ్తున్నాడు? ఓ, పెళ్ళాం దగ్గరికి వెళ్ళొచ్చుంటాడు, అందుకే అలా ఉన్నాడు. బాబు, నీకు నాన్నగారికి భోజనం సిద్ధం చేశాను, సరేనా? ఓకే ఇక నేను ఆంటీ. వస్తాను బాబు. ఉమ్. అయ్యో, సరిపోయారు. ఆ, ఏదో మర్చిపోయినట్టున్నానే. అవునవును. ఆ, ఈ వారానికి చాలు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. రామయ్య వస్తానయ్యా, రామయ్య వస్తానయ్యా. Kiran, did you get the progress card? No, it will tomorrow. Are you telling a lie? No, class teacher was absent today. Kiran, what the hell are you doing? Is it not your study time? లాస్ట్ టైం క్లాస్లో 3rd పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో నువ్వు +2 పాస్ అవుతావు. ఆ తర్వాత నువ్వు చదవబోయే కోర్సుకి నేను ఎప్పటి నుంచే బుక్ చేయాలి. నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తున్నా. దాని గురించి నీకేమైనా దిగులుందా? రేపు ప్రోగ్రెస్ కార్డు రాని, ఆ తర్వాత నీ పని చెప్తాను. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి నీ ఫ్యూచర్ నేను క్రియేట్ చేస్తున్నాను. దాని గురించి నీకేమైనా దిగులుందా? ఒంటరిగా కూర్చుని చెట్టు మీదుండే గూడులో ఎవరూ లేని ఒక పావురం ఒంటరిగా ఉన్న చిన్న గూటిలో విచారంతో దుఃఖంతో బాధపడుతోంది.
అమ్మా నాన్న విడిపోయారు, అడవిలో తను ఒక్కడే ఒంటరి వాడయ్యాడు. ఈ ఒంటరి వాడిని ఓదార్చడానికి ఏముంది, విధికి బలయ్యాడు. అమ్మా నాన్న విడిపోయారు, అడవిలో తను ఒక్కడే ఒంటరి వాడయ్యాడు. ఈ ఒంటరి వాడిని ఓదార్చడానికి ఏముంది, విధికి బలయ్యాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు, ఓదార్చడానికి దగ్గర ఎవరు లేరు. దూరంగా ఉండే మామిడి కొమ్మ, దాని మీద ఎక్కి కూర్చునే వయసు లేదు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు, ఓదార్చడానికి బంధువులెవరు లేరు. దూరంగా ఉండే మామిడి కొమ్మ, దాని మీద ఎక్కి కూర్చునే వయసు లేదు. ఓదార్చడానికి ఎవరు లేరు, మనసులో బాధ మాత్రమే మిగిలింది. ఓదార్చడానికి ఎవరు లేరు, తన మనసులో బాధ మాత్రమే మిగిలింది. ఒంటరిగా కూర్చుని చెట్టు మీదుండే గూడులో ఎవరూ లేని ఒక పావురం, ఒంటరిగా కూర్చుని చెట్టు మీదుండే గూడులో ఎవరూ లేని ఒక పావురం. రేయ్, లేరా? ఏ ఏ లేరా? రేయ్, ఏంట్రా? బొమ్మ 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 లేరా? నువ్వే నా కోరికలు తీసావా? నా కోరికలు కనబట్టలేదు. ఏ బొమ్మ, ఏయ్, త్వరగా కానివరా. బాబు, భోంచేసావా? వెళ్ళి తిను, వస్తాను. తిండి తెప్పలు లేకుండా ఎప్పుడు చూసినా పనిచేస్తూనే ఉన్నాడు.
పోయినసారి స్కూల్లో నువ్వు 3rd పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో రేపు ప్రోగ్రెస్ కార్డు వస్తేనే తెలుస్తుంది. బాబు కొంచెం ఆగు బాబు. 8th బిలో కిరణ్ చూసావా? అవును సార్. ఈవినింగ్ తను స్కూల్ బస్సులో కూడా ఎక్కలేదు. వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగి చూశాను. వాళ్ళతో కూడా ఏమీ చెప్పలేదు సార్. ఆవిడ మీదే నాకు కూడా అనుమానం సార్. ఆవిడ మనుషులు కలిసి నా కొడుకుని. ఇలా చూడండి మిస్టర్ జోసఫ్, డోంట్ బి నర్వస్. మేము ఎలాగైనా కనిపెడతాం. థ్యాంక్ యూ సార్. అమ్మా 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 నీళ్ళు నీళ్ళు దాహంగా ఉంది. నీళ్ళు కావాలి. కిరణ్ ఇక్కడికి వచ్చాడా? లేదు. చూడండి, ఈ కేసు కోర్టులో జరుగుతుంది, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీ తెలివితేటలు చూపించారు అంటే అది మీ అవివేకం. మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కాలేదు. కిరణ్ మిస్ అయ్యి 2 రోజులయ్యింది. సార్, మీ అబ్బాయి మీద ఉన్న ప్రేమతో మీ అబ్బాయిని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు కదా? సార్, కేసు జరుగుతుంది. కోర్టుకు వచ్చినప్పుడే నేను నా బిడ్డను చూడగలుగుతున్నాను. ఆయన కూడా అప్పుడే మా అమ్మాయిని చూస్తారు. బాధపడకండి, విచారణ జరుగుతుంది. లెట్ us ట్రై. హలో సార్. మిస్టర్, ఒక చిన్న క్లూ దొరికింది, దాంతో విచారించవచ్చు. సార్, ఏ ప్రమాదం లేకుండా వాళ్ళు నాకు అప్పగించాలి. ఇట్స్ మై రిక్వెస్ట్ సార్.
నాకు వాడు మాత్రమే ఉన్నాడు. మిస్టర్ జోసెఫ్, ధైర్యంగా ఉండండి. మేము ఎలాగైనా కనిపెడతాం. థ్యాంక్ యూ సార్. కష్టంగా ఉంది. ఎలాగైనా సరే కష్టపడి డబ్బులు సంపాదించి అమ్మకు పంపిద్దాం అనుకుంటే వీళ్ళు ఇవ్వటం లేదు. డబ్బులు ఎందుకురా, తిండి పెడుతున్నారు కదా. ఒరే నోరు మూసుకో. నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మనం పోలీసులకు దొరికిపోతాం. నేను ఇక్కడికి రాకముందు జరిగిన సంఘటనలు మీకు ఎవరికీ నేను చెప్పలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను మా తమ్ముడిని చూడటానికి మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ నన్ను నా తమ్ముడిని ఆవిడ చాలా హింసించేది. ఒకరోజు ఆవిడని తోసేసి నేను ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. ఆవిడ ప్రాణాలతో ఉందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకుని తీరాలి. ఇదిగో కొంచెం కుట్టిపెట్టు. చిరిగిపోయిన చూడు, దాన్ని కొంచెం కుట్టు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే కావాలి, దాన్ని కుట్టిపెట్టు. వస్తాను నేను. బాబు, ఏంటి ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడే తిరుగుతున్నావు? అదేంటంటే సార్, నీ పేరేంటి? క్రిస్టి. నీ పేరేంటి అమ్మాయి? స్టెఫీ. ఎక్కడికైనా వెళ్ళొస్తున్నావు? నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి తిరిగి వస్తున్నాను సార్. వెళ్ళు వెళ్ళు, సరే త్వరగా వెళ్ళు. బయలుదేరు. పద, త్వరగా త్వరగా పోనీ. నానా నానా తాగండి.
మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక పని వచ్చింది. ఏంటది? బయటూరు వెళ్ళే లారీలకు అసిస్టెంట్గా ఒక క్లీనర్ కావాలట. బాంబే, కలకట్టా, బెంగళూరు ఇటువంటి చాలా చోట్లకు వెళ్ళొచ్చు. చాలా డబ్బులు సంపాదించవచ్చు. కానీ మనలో ఇద్దరికి మాత్రమే అక్కడ పని ఉంది. బాయ్, నేను శంకరం వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత 2 నెలలు అయ్యాక మిమ్మల్ని కూడా మేము తీసుకువెళ్తాం. శంకర్, నువ్వు నిద్రపోతున్నావా? అక్క, ఇదేంటి అవతారం? పాడైపోయిన పండు తినడానికి ఎవరు ఇష్టపడరు, అది తెలుసుకో. దిగులు పడుకో తమ్ముడు, నేను వెళ్ళొస్తాను. నాన్నా, నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు. ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం. ఒంటరిగా ఉండడమే నాకెంతో ఇష్టం. తక్కిన వాళ్ళందరికీ దూరంగా ఉండడమే నాకు ఇష్టం. ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం. తక్కిన వాళ్ళందరితో కలవకుండా దూరంగా ఉండడమే నాకు ఇష్టం. నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు. ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం. నా బాధ ఏంటంటే ఇప్పుడు నా కంటి కన్నీరే. నేనెప్పుడు ఒంటరిగా ఏడుస్తూ వీరుల్లాగే ఉంటాను. నా కంటి నీరే నాకిప్పుడు చాలా పెద్ద బాధ. నన్నొక ధైర్యవంతుడుగా మార్చేసింది నా కన్నీరు. నాకు అన్ని రోజులు చాలా మంచి రోజులు. ఏడ్పనేదే నా జీవితానికి ఎంతో సుఖం. ఒంటరిగా ఉండడమే నాకెంతో ఇష్టం. తక్కిన వాళ్ళందరికీ దూరంగా ఉండడమే నాకు ఇష్టం. చేతిలో ఉన్న బొమ్మ విరిగిపోతే చిన్న పిల్లవాడలాగేడుస్తాడో. కరిగిపోయిన ఈ వర్ణాలు నా జీవితాన్ని పాడు చేశాయి. అంతా విధి, అది చూసే నేను మూగపోయాను. అప్పుడే నా జీవితంలోకి స్నేహితుడొచ్చాడు. నా పక్కనే ఉండి నాకు కొంచెం ఓదార్పు చేసేవాడు. అప్పుడే నా జీవితంలోకి స్నేహితుడొచ్చాడు. నా పక్కనే ఉండి నాకు కొంచెం ఓదార్పు చేసేవాడు. నా ఆకలి బాధలే నేను మర్చిపోయాను. తొంగి చూశాను గుడిసెలోకి, ఆ అమ్మాయి అందాన్ని చూశాను. చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు నువ్వు. చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు నువ్వు. నువ్వంటేనే ప్రపంచానికి అసహ్యం. కాలి బూడిదైపోయిన వాడివి. చుక్కాని లేని పడవలాంటి వాడివి. ఉప్పొంగి వచ్చిన కెరటం లాంటి వాడివి. జాతరైన తర్వాత ఒంటరిగా మిగిలినట్టు
జాతరైన తర్వాత ఒంటరిగా మిగిలినట్టు నేను అనాదిగా పక్షిలాగా మిగిలాను. ఈ భూమి మీద పుట్టిన వాడికి అమ్మ నాన్న పెట్టిన పేరు తప్ప వేరే ఏదీ లేదు. నేను అనాదిగా ఒంటరిగా మిగిలాను. ఈ భూమి మీద పుట్టిన వాడికి అమ్మ నాన్న పెట్టిన పేరు తప్ప వేరే ఏదీ లేదు. మేం వెళ్ళిరామా, నిన్ను త్వరగానే తీసుకువెళ్తాం. శంకర్, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవురా. బాయ్, క్షేమంగా వెళ్ళిరండిరా. ఇడ్లీరా, ఆకలిసినప్పుడు దీన్ని తిను. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రా. వెళ్ళొస్తాను రా. అన్నా, త్వరగా పద. అదే నీ బండి. శంకర్, వెళ్ళిరానా? సరే. అన్నా, నేను ఎక్కొచ్చా? కూర్చోరా, తలుపేయరా. ఇక్కడ కూర్చోరా. బాబు, ఎలా ఉంది? బాగుందా? ఏంట్రా, సంతోషంగా ఉందా? ఫోన్ చేసావా? డ్రైవింగ్ నేర్చుకుంటావరా? కొంచెం ట్రై చేస్తావా? కొంచెం దగ్గరగా వచ్చి కూర్చోరా. ఏంట్రా?
సూపర్గా ఉంది. రారా. ఏరా ఏమైందిరా? సిగ్గుపడద్దురా. రారా దగ్గరగా రారా. రారా అని చెప్తున్నాను కదా. రా. సిగ్గుపడద్దని చెప్పారు కదా. ఏంట్రా నీ సమస్య ఏంట్రా? మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ట్యాంక్ ఫుల్ చేయి. అనే ఈ బిల్లు కొంచెం అడ్జస్ట్ చేయాలి.
విద్యానికేతన్ ఆధ్వర్యంలో జనరల్ నాలెడ్జ్ పోటీలు జరగబోతున్నాయి. దీంట్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థికి మన దేశానికి గొప్పదనం తీసుకువచ్చిన మాస్టర్ బాబుని ఎంతో ఆదరంగా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంఘ సేవలు మానవత్వానికి మొకుటంగా నిలిచిన గౌరవనీయులైన మంత్రి గారు డాక్టర్ మాణిక్యరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సమాజంలో జరిగే సంఘటనల్ని మనకు బాగా అర్థమయ్యేలాగా రాసి పాడి మనల్ని అలరించిన కవి మార్తాండ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణం ఈ మేధావులే. అందుకు కృతజ్ఞతలు. వీళ్ల ఉపన్యాసాన్ని మనం విందాం. ప్రియమైన పిల్లలారా, ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రియమైన కవి సుబ్రహ్మణ్యం గారు, రవరన్ తండ్రి ఫిలిక్స్ గారు, ఇవాళ గౌరవ అతిథి అబూ సలీం, ఇక్కడున్న సహోదరులకి ధన్యవాదాలు. తెలివితేటలు నిప్పు లాంటివి. అది ఎలాంటి చీకటినైనా ఛేదించి వెలుతుర్ని చూపిస్తుంది. కొన్ని తరాల వాళ్ళకి శక్తినిచ్చేది ఈ వెలుతురు. నాకు సంబంధించినంత వరకు ఈ అబూ సలీం 13 సంవత్సరాలున్న బాలురికి తక్కిన వాళ్ళ అందరిలోని ఒక పాఠ్యపుస్తకం లాంటివాడు. సమస్యలన్నింటినీ తన ఒక్కడే ఎదుర్కొని తెలివైన ఒక గ్రంథాలయంలాగా మీ అందరి ముందు తన్ని నేను సన్మానిస్తున్నాను. అందరి మీద ప్రేమ ఉండాలి, అందరికీ ప్రేమ కావాలి. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి. అందరి మీద అభిమానం ఉండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి, అందరికీ ప్రేమ కావాలి. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి, అందరి మీద అభిమానం ఉండాలి. రక్తాన్ని చిమ్మే భూమి అయితే, రక్తాన్ని చిమ్మే భూమి అయితే, అలు పెరుగని వీరుడునైనా వీరుడు చిందించే రక్తం పైన మనందరికీ గౌరవం ఉండాలి. ఏ పని చేయడానికైనా మనందరం కలిసి పోరాడదాం. మనసులు విరిగిపోయిన చిన్న పిల్లలు భయం లేకుండా పోరాడతారు. మంచి దృశ్యాలు చూడడానికి మన కళ్ళు ఎప్పుడూ ఉండాలి, అందరి మీద అభిమానం ఉండాలి. చావుకి తర్వాత కూడా ఆటి వరకు పిల్లవాడు, ఆ తర్వాత మనం ఒంటరి వాళ్ళం. అమ్మ తాలూక ప్రేమలో మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇదే మనిషి తాలూక జీవితం. రాత్రి అయింది కదా, కంగారు పడ్డాను. ఎక్కడికి వెళ్ళావు? ఈ అబ్బాయి ఎవరు? అమ్మా, అమ్మా, లోపలికి రా బాబు. అబుని
శంకరు అలా అనుకుంటున్నాడనమాట. యా అల్లా, ఏ ప్రమాదం లేకుండా ఈ బిడ్డను నువ్వే కాపాడావు. ఇల్లొదిలొచ్చాక నువ్వెప్పుడైనా మీ అమ్మని తలుచుకున్నావా? అవును, ఏమని తలుచుకున్నావు? అమ్మ అక్కడ ఒంటరిగా కష్టపడుతూ ఉంటుంది. అంతే ఆలోచించావా? నువ్వు కనపడలేదని తను ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా? ఉత్తరం రాసి పెట్టే వచ్చాను. త్వరగానే వస్తానని రాశాను. పర్వాలేదు. ఎప్పుడైనా అబ్బో 10 నిమిషాలు కనిపించకపోతే నా గుండె ఆగినట్టు అనిపిస్తుంది. అమ్మలందరికీ అలాగే అనిపిస్తుంది. ఆరు నెలలవుతుంది నాకు కాలు నొప్పొచ్చి. ఈ కాలు నొప్పి వల్ల పనిలోకి వెళ్ళలేకపోతున్నాను. ఎంత కష్టం వచ్చినా అబ్బో నా పక్కనే ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. అందరమ్మలు అలాగే ఆలోచిస్తారు. తన ప్రాణం కంటే ఎక్కువగా తన బిడ్డల్ని ప్రేమిస్తారు. అది మీరు అర్థం చేసుకోకపోవడమే ప్రతి తల్లికి ఉండే శాపం. ఉదయాన్నే ఎన్నింటికి పేపర్ తీసుకోవడానికి వెళ్ళాలి? 5ంటికా? అయితే నేను కూడా నీతో వస్తా.
నేను మా అమ్మని చూడటానికి వెళ్ళాలి. ఇలా చూడు, నీకోసం నేను ఎన్ని మాలలు కట్టానో చూసావా? ఇదిగో చూడు. నీకోసం చాలా మాలలు కట్టాను. జాగ్రత్త, జాగ్రత్త నాన్నా, మెల్లగా వెళ్ళు. నీకెన్ని కావాలో చెప్పు. చాలా దాచిపెట్టాను. ఏమిటి పోలీసులు వచ్చారు? కిరణ్, ఎందుకు ఇటొస్తున్నారు? మమ్మీ, మమ్మీ, మమ్మీ. కిరణ్, ఎలా ఉన్నావు నాన్న? మమ్మీ, ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏడోకు. శంకర్, శంకర్, రా నాన్న. శంకర్, ఇలా రా. మమ్మీ, మమ్మీ. స్కూల్కి వెళ్ళే పిల్లని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టావా? పిల్లని వదలమంటుంటే ఇవ్వమంటున్నానా? కొట్టొద్దమ్మా, ఆగండి. నా మాట వినండి. చెప్పింది వినండి. ప్లీజ్ కొట్టకండి. ధైర్యమా? ఎదురు తిరుగుతున్నావు? వద్దు, కొట్టకండి. ప్లీజ్ కొట్టకండి, ప్లీజ్. నా బిడ్డ పడిపోతాడు. అయ్యో, వాడిని చేయొద్దు. కల్లా, వద్దు సార్. తప్పు చేసింది మేమే. అది తెలుసుకోవడానికి మాకు కొంచెం సమయం పట్టింది. శంకర్, శంకర్, శంకర్.
అమ్మా అమ్మా నేను వచ్చేసాను. అమ్మా అమ్మా నేను వచ్చేసానమ్మా. అమ్మా 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 అమ్మా. ఎవరు నువ్వు? అమ్మా వెళ్ళు. ఓ అమ్మా పోలీసులు వస్తారు. పోలీసులు వస్తారు. అమ్మా 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 పోలీసులు వస్తారు. అమ్మా పోలీసులు తీసుకుపోతారు పిల్లాన్ని. అమ్మా పోలీసులు అమ్మా అమ్మా వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా మా నన్ను వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడున్నావు నాన్న? ఎక్కడికి వెళ్ళావు? శంకర్, నన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకురా. అమ్మా, నువ్వు లేకుండా నేను బతుకులేనురా శంకర్. రేయ్, నువ్వు కడగక్కర్లేదు, అవన్నీ అక్కడ పెట్టు. పర్వాలేదమ్మా, నువ్వు పడుకో.
అమ్మా ఇట్రా. ఏమిట్రా? కొన్ని రోజులుగా మేము ఇక్కడికి రావాలనుకున్నాం, కానీ ఇప్పుడే సమయం వచ్చింది. శంకర్ ఎంత చదువుకుంటాడో చదువుకునేవ్వండి, నేను వాడిని చదివిస్తాను. పిల్లలకి తెలివితేటల కన్నా ఓర్పే చాలా ముఖ్యం. వాళ్ళు తెలుసుకున్నవన్నీ అలాగే మిగిలిపోనివ్వండి. మనం చిన్న పిల్లల్లాగే మిగిలిపోదాం.